గత నెల రోజులుగా దాహార్తితో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులకు తాగునీటి సమస్యను శాశ్వతంగా తీర్చడానికి గ్రామస్తుల కోరిక నెరవేరుస్తూ మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి ముందుకు వచ్చి చేయూతనిచ్చారు. జోగినపల్లి పృథ్వీధర్ రావు తన తల్లి సుచిత జ్ఞాపకార్థం వాటర్ ప్లాంట్ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా గ్రామస్తులందరూ ముందుకు పోవాలని సూచించారు. ఐకమత్యంతో నడుచుకుంటే అన్ని రంగాల అభివృద్ధికి సాధించవచ్చని పిలుపునిచ్చారు. మరోమారు గ్రామస్తులకు చేతనిచ్చి విశాల హృదయాన్ని చాటిన జేపీ రావుని గ్రామస్తులందరూ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తాజా మాజీ సర్పంచులు కాంజీబాబు శాల్వతో సత్కరించి కృతజ్ఞత తెలిపారు. ఇక్కడ మాజీ సర్పంచులు సంటి యేసుదాసు, సంటి బాబురావు, యునైటెడ్ స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ నీరటి శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ రవి, బాణాల రవీందర్ రెడ్డి, నీరటి ప్రసాద్, పుల్కం లచ్చయ్య, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. గత 10 రోజుల క్రితం మన గ్రామస్తులంతా కూడి ఒక నెల 2 నెలల చలి వాటర్ బాగా ఇబ్బంది అవుతున్న సందర్భంలో మరి జయప్రసాద్ గారికి ఫోన్ చేసి మనం మాట్లాడంగానే సార్ మళ్ళా మాకు ఈ ఊరికి దాహార్తిని తీర్చే బాధ్యత మీరే తీసుకోవాలని అడగగానే మీరు ఎప్పుడైతే అనుకుంటారో మా విషయాన్ని నేను ఒక 10 రోజులలో మీకు నెరవేర్స్తాను ఈ రోజు వచ్చి తాను ప్యూరిఫైడ్ కూల్ వాటర్ ప్లాంట్ను మాకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. అందరి విన్నపం మేరకు గౌరవనీయులు పెద్ద జయప్రసాద్ సార్ గారు ఈరోజు వాటర్ ప్లాంట్ భూమి పూజకు రావడం జరిగింది. సార్ గారే స్వయన దాతగా ఈరోజు మాకు మారడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇంకొక విషయం చెప్పాలంటే ఏంటంటే, నేను గ్రామ పంచాయతీ ఏ రోజు కూడా కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఏ రోజు ఇంతమంది చూడలేదు. అంటే గ్రామ అభివృద్ధికి మెయిన్ పార్టీలు కాదు, కులాలు కాదు, ప్రజలందరూ కలిసి గ్రామ అభివృద్ధికి పాటుపడాలి. ఈరోజు సారు గారి పిలుపు మేరకు అందరూ వచ్చి హాజరయ్యి ఆ కార్యక్రమం విజయవంతం చేశారు. అలాగే గ్రామ అభివృద్ధిలో ఇంకే కార్యక్రమం జరిగిన అదే పార్టీలు వదిలిపెట్టాలి, కులాలను వదిలిపెట్టాలి, అందరూ కలిసి గ్రామ అభివృద్ధికి పాటుపడాలి. సార్ గారికి నేను ప్రత్యేకంగా నా ప్రాధాన్యత తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ అలా. వారి విన్నపం మేరకు ఒక వాటర్ ప్లాంట్ పెట్టాలని యోచన కలిగింది. వాళ్ళందరూ కోరిక మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈరోజు వాళ్ళందరూ ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ నాతో మాట్లాడడం కూడా జరిగింది. వాటర్ ప్లాంట్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం, ఒక మంచి వాటర్ ప్లాంట్ పెట్టిస్తే బాగుంటుందనే ఆలోచనతో ముందుకు రావడం, నేను కూడా దానికి అంగీకరించాను. వాళ్ళన్నీ కలిసి అందరం కలిసి ఈ ఊరికి సంబంధించింది కాబట్టి ఊరి బాగోగు గురించి ఏదైనా మేము అందరం నిలబడతామనే ఆలోచనతో ముందుకు వచ్చినప్పుడు నా బాధ్యతగా నేను ఈ కార్యక్రమాన్ని ఒప్పుకోవడం జరిగింది. తప్పకుండా ఇది మంచి వాటర్ ప్లాంట్, ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ విత్ చిల్డ్ వాటర్, కూల్ వాటర్తో పాటు మంచి సదుపాయం కల్పించి ఊరికి అందించాలనే ఆలోచనతో నేను కార్యక్రమం తీసుకోవడం జరిగింది.